హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య టేస్టీ ట్రీ. నేను మీ సంధ్యాని. ఈరోజు మీ ముందుకి శిల్పారామం టూర్స్ చూపిస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శిల్పారామం కోసం చూసేద్దాం. మేము ఆగస్ట్ 1 ఫ్రెండ్షిప్ డే రోజు వెళ్ళాము. ఇది శిల్పారామం ఎంట్రీ అండి. మేము బయటికి వచ్చినప్పుడు ఈవినింగ్ 7:30 అయ్యింది. ఆ టైంలో వ్యూ ఇలా చాలా బాగుంది. శిల్పారామం మన హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఎదురుగా శిల్ప కళా వేదిక పక్కనే ఉంది. హైదరాబాదులో మరో శిల్పారామంని ఉప్పల్లో ఉందండి. కాకపోతే ఈ ఐటెక్ సిటీలో శిల్పారామమే మొదటిది. టైమింగ్ 10:30 AM టు 8 PM. ఇక ఇది మేము లోపలికి వెళ్ళే టైంలో ఎంట్రీ వ్యూ. ఇక్కడ మేము శిల్పారామం ఎంట్రీలో ఫొటోస్ దిగామండి మా ఫ్యామిలీతో. పెద్దవాళ్ళకి 60 రూపాయలు, 4 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లలకి 20 రూపాయల ఎంట్రీ ఫీ ఉంటుంది. ఎంట్రీలో రెండు వైపులు ఇలా అద్భుతమైన గుర్రాలు మనకి దర్శనమిస్తాయి. లోపలికి వచ్చేసామండి. ఇలా లోపలికి వచ్చిన వెంటనే మనకి రెండు అందమైన బొమ్మలు, మధ్యలో వినాయకుడు కనిపిస్తాయి. ఎడమ వైపుగా వెళ్తే వరుసగా షాప్స్ కనిపిస్తాయి. ఇక్కడ బట్టలు ప్రత్యేకంగా లంబాడీ స్టైల్లో ఉంటాయి. గృహ అలంకరణకి వుడ్తో ఇత్తడివి మరియు రకరకాల వస్తువులు దొరుకుతాయి. ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ చాలా బాగుంటాయండి. మన హైదరాబాద్ ఫేమస్ గోకుల్ చాట్ పేరుతో చాట్ బండారా కూడా ఉందండి. లేడీస్ షాపింగ్కి కూడా కావలసినవి ఉన్నాయి. లేడీస్కి ఇష్టమైన ఇయర్ రింగ్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ డిజైన్స్తో చాలా బాగున్నాయండి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయండి. అలాగే ఇందులో ఇయర్ రింగ్స్ షాప్స్ చాలా ఉన్నాయండి. ఇలాంటివన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి. ఇక్కడ చూడండి, లైటింగ్స్ చూస్తే ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. ఇక్కడ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి. ఇక్కడ బ్యాంగిల్స్, నెక్ సెట్, స్టిక్కర్స్ అన్నీ ఎక్సెట్రా ఉన్నాయండి. షాప్స్ తర్వాత కుడివైపుగా వెళ్తే ఒక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ ఉంది. మా అబ్బాయి బాగా ఎంజాయ్ చేశాడండి. ఆ పక్కనే కుందేళ్ళు ఉన్నాయి. బయట కాదండోయ్, మనం లోపలికి వెళ్ళలేము. పిల్లలు ఆనందిస్తారు. ఫౌంటైన్ తర్వాత శిల్పారామం ఆర్గనైజింగ్ స్టాఫ్ వారి ఆఫీసెస్ ఉంటాయి. అవి కాస్త ప్రత్యేకంగా పల్లెటూరి వాతావరణంతో గుడిసెల్లో దర్శనమిస్తాయి. తర్వాత సాంప్రదాయ వేదిక ఉంటుంది. ఆ తర్వాత వివిధ రకాల కోళ్ళు, బాతులు మనకు కనిపిస్తాయి. వాటి ఎదురుగా పిల్లలు ఆడుకోవటానికి ప్లే ఏరియా ఉంది. ఇక్కడ ఉయ్యాలలు, జారుడు బల్లలు ఇలా చాలానే ఉన్నాయి.
ఆ పక్కనే ఒక అందమైన ఆర్టిఫిషియల్ లేక్, అందులో ఒక చక్కని ఫౌంటైన్ ఉంటుంది. ఈ శిల్పారామానికి అసలైన అందాలు అంటే పల్లెటూరి వాతావరణాన్ని మనకి గుర్తు చేసే ఇలాంటి అందమైన కళాకృతులు. ఇదిగో బుద్ధుడు ఇంత ప్రశాంతంగా అందంగా మనకి దర్శనమిస్తాడు. ఆ చుట్టుపక్కల ఇలాంటి అద్భుతమైన స్కల్ప్చర్స్ ఉంటాయి. ఇనుముతో చేయబడ్డ రకరకాల యానిమల్స్ మనకి కనిపిస్తాయి. ఇదే మన స్కల్ప్చర్ పార్క్. ఇక్కడ రకరకాల స్కల్ప్చర్స్ కనిపిస్తాయి. రాళ్ళతో ఇనుపు వస్తువులతో చేసిన స్కల్ప్చర్స్ కనిపిస్తాయి. ఇది అంతా స్కల్ప్చర్స్ పార్క్. స్కల్ప్చర్స్ పార్క్ నుండి బయటికి వచ్చే లెఫ్ట్ సైడ్ అలా వెళ్తున్నాం. అలా వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఇలా అందమైన ఇల్లు కనిపిస్తాయి. రైట్ సైడ్ ఇంకొక అందమైన లేక్ కనిపిస్తుంది. ఒరిజినల్ ఎడ్ల బండి ప్రయాణం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా రైట్ సైడ్ చూస్తే బోట్ రైడ్ కూడా ఉంది. ఇదిగో అండి వచ్చేసాం విలేజ్ మ్యూజియంకి. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ శిల్పారామం. మన విలేజ్ వాతావరణం అంతా ఈ మ్యూజియంలో కనిపిస్తుంది. ఎంట్రీలో లెఫ్ట్ సైడ్ మనకి ఏనుగు సవారీ కనిపిస్తుంది. ఇక్కడ ఈ బొమ్మలు అన్నీ చాలా అందంగా చెక్కబడ్డాయి. ఈ బొమ్మలు అన్నీ నేచురల్గా అనిపిస్తాయి. ఏనుగు స్వారీ పక్కనే పోతురాజు కనిపిస్తాడు. ఇక్కడ రైతులు సహజ రూపాలు ముఖాలు లేకుండా కనిపిస్తాయి. అందరూ ఇక్కడ వాళ్ళు నిల్చొని ఫొటోస్ తీసుకుంటారు. మన పల్లెల్లో వృత్తులు, ఆచారాలు, అలవాటులు అన్నీ బొమ్మల రూపంలో కనిపిస్తాయి.
ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ చాలా బాగుంటాయండి. ఆ పక్కనే యాంఫీ థియేటర్ ఉంటుంది. మా అదృష్టం మేము థియేటర్కి వచ్చే టైంకి తనికెళ్ళ భరణి గారు రచించిన నాటక ప్రదర్శన జరుగుతుంది. ఆ నాటకం సురభి సంస్థ వారిచే చేయబడింది. ఇది శిల్పారామంలో ప్రదర్శితమైన మొదటి వీధి నాటకం. తనికెళ్ళ భరణి గారు ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఆ నాటకం కోసం పనిచేసిన అందరూ సురభి వారి కుటుంబం వారే. నేను ఎప్పుడూ అనుకోలేదండి తనికెళ్ళ భరణి గారితో నేను నాటకం చేస్తాను, ఆయన నాటకం చేస్తానని. చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ సమక్షంలో కూడా రవీంద్ర భారతి దగ్గర ఈ నాటకం ప్రదర్శించడం జరిగింది. ప్రగతిలో భాగంగా ముందుకు పెడుతోంది స్త్రీ శక్తి, స్త్రీ సమాజం. ఇలాంటి సమయంలో చాలా చాలా చక్కగా, అంటే నాకు ఒకసారి ఇందులో చాలా ప్రయోగాత్మకంగా చాలా మ్యూజిక్ అవి ఇది అప్పట్లో ఈ ఎఫెక్ట్లు ఏమీ లేకుండా సింపుల్గా చేయడానికి రీజన్ ఏంటంటే నేను నిరుద్యోగం నా దగ్గర రూపాయి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇక్కడ నేను అందరం అన్న, తమ్ముడు, బాబాయ్, తాత ఇలాగా మా వాళ్ళందరినీ కూడా నేను ఆశీర్వదిస్తూ ఇంకా యాంఫీ థియేటర్ ఎదురుగా చక్కని పూల వరుస మనల్ని పలకరిస్తుంది. చీకటి అయిన తర్వాత ఆ రంగుల లైటింగ్తో ఈ పూలు ఇంకా అందంగా కనిపిస్తాయి. ఇక్కడ రీసైకిల్ అయ్యే వాటర్ని మొక్కలకి ఉపయోగిస్తారు. ఆ గార్డెన్కి ఆనుకొని ఈ ఆర్చ్ ఉంటుంది. సాయంత్రం లైట్స్ వేసిన తర్వాత ఇక్కడ వ్యూ బాగుంటుంది. ఫొటోస్ ఇక్కడ తప్పకుండా తీసుకోవాలి అనిపిస్తుంది. ఇలా వెళ్తుండగా షాపింగ్స్ ఎన్నో ఉంటాయి.
పూజా గోపురాలు ఇక్కడ చాలా బాగుంటాయి. ఇక్కడ కొండ ప్రాంతాల్లో తయారయ్యే వస్తువులు, గృహ అలంకరణ వస్తువులు ప్రత్యేకం. శిల్పారామం నుంచి ఎగ్జిట్కి వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.